ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హాయ్ గాయత్రి. నిన్న ఇక్కడికి రమ్మంది నేనే. ఓహో, మీరేనా? అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీ దగ్గర లోన్ తీసుకుంటే మీకు బానిసలా ఉండాలా? ఫోన్ చేసి అలా భయపెడతారేంటి? మేం పే చేసిన అమౌంట్ రాలేదంటారేంటి? మా అమ్మ ఫోన్కి మెసేజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకలా సీరియస్ అవుతారు? రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. నేను కూర్చోడానికి రాలేదు, వెళ్ళాలి. అలా కాదండి, మీరు డ్యూ కట్టినా మాకు ఇంకా రాలేదనే కదా మాట్లాడడానికి ఇక్కడ దాకా వచ్చాం. మరి ఆ ప్రాబ్లం చెక్ చేయాలా వద్దా? డోంట్ వరీ గాయత్రి గారు, కూర్చోండి. రండి గాయత్రి గారు, రండి. చోటు, దో చాయ్. అలాగే భయ్యా. అవును, మీరెప్పుడు ఇలా కోపంగానే ఉంటారా? మీరు చేసిన టార్చర్కి నేనేంటి, ఎవరైనా ఇలానే ఉంటారు. మీ నుంచి రిమైండెడ్ కాల్ వచ్చినప్పుడే నేను డబ్బులు కట్టేశాను. అది ఆల్రెడీ క్రెడిట్ అయింది కూడా, నాకు తెలుసు. కానీ మీరు అది ఇంకా క్రెడిట్ అవ్వలేదు అని చెప్తున్నారు. కోపడకు గాయత్రి, నిజమే మీరు టైంకి డ్యూ కట్టేశారు. కానీ మేమే కన్ఫ్యూజ్ అయ్యి గాయత్రి అనే నేమ్తో ఉన్నా వేరే కస్టమర్ అమౌంట్ అని అనుకున్నాం. అందుకే నేను మీకు మెసేజ్ చేశాను. అంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నారు సార్? నేను ఫ్రాడ్ అని బ్యాంక్ వాళ్ళు మా ఇంటికి ఫోటో పంపించారు. అలాంటి ఫోటో మీ గురించి మీ ఇంటికి పంపిస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఫస్ట్ డ్యూ కట్టలేదని మీ వాళ్ళు ఎంత టార్చర్ చేశారు. కానీ ఇప్పుడు నా విషయంలో మీరు మిస్టేక్ చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి మీరే చెప్పండి. మీరు ఏమైనా చేయొచ్చు. జస్ట్ జోకింగ్. సారీ. మీరు ఈ లోన్ క్లియర్ చేయడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? మా కస్టమర్స్ అందరినీ ఇలా డైరెక్ట్గా మీట్ అయ్యి మేము ఇలాంటివేం చెప్పాం. కాకపోతే మీ విషయంలో మీరెందుకో నాకు స్పెషల్గా అనిపించారు. మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో మీ ఫొటోస్ అన్నీ చూసి మీకు ఇంప్రెస్ అయ్యాను. తప్పుగా అనుకోకండి, నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. నా మనసులో నుంచి వచ్చిన మాటలు మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడేమంటావు? మన మధ్య ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తే మీరింకా లోన్ కట్టాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎంత డబ్బు కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. ఓకేనా? చూడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను అలాంటి అమ్మాయిని కాదు. నేను కూడా తప్పుగా మాట్లాడలేదు గాయత్రి. అసలు నేను చెప్పేదేంటంటే, నువ్వేం చెప్పక్కర్లేదు, నాకంతా అర్థమైంది. నేను ప్రతి నెల లోన్ కడతాను. నా లోన్ నువ్వు క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. చూడు, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇలా కష్టపడే అమ్మాయిలందరినీ అండర్ ఎస్టిమేట్ చేయకు. నాలాంటి అమ్మాయిలందరూ నీలాంటి వాళ్ళకి లొంగుతారని కల్లో కూడా అనుకోవద్దు. నువ్వు డబ్బుతో కొనాలనుకుంటే వాళ్ళు చెప్పుతో కొడతారు. జాగ్రత్త.
సాఫ్ట్గా డీల్ చేద్దాం అనుకుంటే హార్డ్గా రెస్పాండ్ అయింది. దీనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఏంటక్క నన్ను చూడాలని ఇంత దూరం వచ్చి ఇలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? అదే ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. దేని గురించక్క? నేను హాస్పిటల్కి వెళ్ళి అశ్విన్ని చూశాను. ఇప్పుడు ఎలా ఉన్నాడక్క? బాగున్నాడు. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్లారు. కాకపోతే తన చేతికి బాగా గట్టిగా దెబ్బ తగిలింది కదా, కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారంట డాక్టర్లు. నువ్వెందుకు ఏడుస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. అయినా అశ్విన్ వాళ్ళమ్మ నిన్నలా తిడితే నువ్వు మాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? అశ్విన్ మీద ఉన్న ప్రేమతో వాళ్ళమ్మ నన్ను అలా తిట్టింది, కానీ వేరే ఇంకేం కాదక్క. అలాంటివన్నీ అందరితో ఎలా చెప్పగలను? ఆవిడ స్థానంలో ఇంకెవరున్నా అలాగే మాట్లాడతారు. అశ్విన్ ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, కానీ వాళ్ళమ్మకి నీ మీదింకా కోపం తగ్గలేదు. ఎలా తగ్గుతుంది? అశ్విన్ కళ్ళు తెరిచిన తర్వాత కూడా ముందు నీ గురించి అడుగుతున్నాడంట. అలా ఇంట్లో వాళ్ళని కాదని నిన్ను మాత్రమే కలవరిస్తుంటే ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. నువ్వు అశ్విన్తో ఎలా ఉంటావో మేం కూడా అలానే ఉంటాం. కానీ ఆవిడ మమ్మల్ని ఎప్పుడూ ఏమీ అనలేదు, నిన్ను మాత్రమే అంటుంది అంటే ఆవిడ నీ గురించి ఇంకేదో ఆలోచిస్తుంది. నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా అక్క? మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని మాకు తెలుసు, కానీ వాళ్ళు ఆ కాలం మనుషులు, వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. సరే, ఇవన్నీ వదిలేసే. నువ్వు కొంతకాలం అశ్విన్తో మాట్లాడకు. ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా పని గురించి మాత్రమే మాట్లాడు, ఇంకేం మాట్లాడుకు. ఇది కూడా అశ్వినే చెప్పమన్నాడా? లేదు, నేనే చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్య స్నేహం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లోనే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకూడదనే ఉద్దేశంతోనే చెబుతున్నాను.